నాగవల్లి నా ఇంటి కోడలు. మొదటి కాన్పు నా ఇంట్లోనే జరగాలనేసి ఒక పెద్ద మనిషిగా వెళ్ళడిగితే ఒప్పుకోనంటా ఉన్నాడు. ఊళ్ళో జనాలు ఓట్లేసి గెలిపించుండారు కదన్నా. ఆ తల పొగరు కాస్తైనా ఉంటది కదా. మన మాట ఎలా వింటాడు? ఇప్పుడేం కొంపలు మునిగిపోయాయని భుజాలు తడుముకుంటున్నారు? కాన్పు ఎక్కడైనా తల్లికి బిడ్డకి ఏం కాకుండా ఉంటే అంతే చాలు. వాళ్ళిద్దరూ క్షేమంగా ఉండాలంటే మీ ఆయన పోవాలొదినా. కుంకుమ పెట్టుకునే భాగ్యం ఉండదు. బాగా ఆలోచించుకో. చావు కంటే ముక్తి ఎక్కడైనా ఉంటుందా? అదే చావు నాకొస్తుందంటే సుమంగళిగానే వెళ్ళిపోతాను. నీలా ప్రాణత్యాగం చేసే అంత పెద్ద మనసు నాకు లేదులే తిరుపతి. అయితే ఏం చేయాలనుకుంటున్నారండి? నాకు సావు వస్తుందా లేదా అనేది ఏరే విషయం. నాగవల్లి ఇంటికి రావాలి. నా ఇంట్లోనే బిడ్డను కనాల. మరి దానికి గంగ ఒప్పుకోవట్లేదు కదా. ఇప్పుడేం చేస్తారు? ఏదోటి చేస్తాంలే, నువ్వు ఇంటికెళ్ళు. దాని గురించి ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. త్వరగా ఇంటికొచ్చేయండి. చూసినవన్నయ్య, తాళి కట్టిన నీ భార్య నీకు సావు రాబోతుంది దేవుడా అంటే లెక్కే చెయ్యట్లేదు. అలాంటిది నీ శత్రువైన గంగ ఎలా లెక్కసేస్తాడు? అబ్బోడి మీద ఆశలు పెట్టుకున్నాను. ఆడే బిడ్డని కని నా ప్రాణం తీయాలని చూస్తా ఉన్నాడు. నాగవల్లి మన ఇంట్లో ఉంటే ఏదైనా చెయ్యొచ్చన్నా. అది ఇక్కడుంటే ఏం చెయ్యాలన్నా సానా కష్టం. ఏదేమైనా అది గనక ఆడబిడ్డకి జన్మనిచ్చిందంటే మన వంశం మొత్తం నాశనం పాపాలు. అయితే ఏం చేద్దామన్నా? పుట్టింటికి తీసుకెళ్లిన గంగ తన చెల్లిని మన ఇంట్లో వదిలేసి వెళ్లాలంటే ఉపాయం ఏదైనా ఉండదా? పంచాయతీ పెట్టిద్దాం. ఏందన్నా నువ్వనేది? నువ్వు విన్నది రైటే పాపాలు. ఆడు మన మాట వినకపోయినా జనం మాట వింటాడు. అది కూడా పంచాయతీ పెద్దల మాట వింటాడు. నీ దారిలో నువ్వు రాన్నాయ్. ఆ నాగవల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డను లేదంటే ఆ నాగవల్లినో లేపేయడానికి కొత్త మార్గం ఆలోచిస్తాను. అట్టాగే కానీ పాపాలు.